Hi, welcome to SKNR Max classes. Today I will discuss about theorem. మనం పారాబోలా గురించి కొనిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఈరోజు డిఫైన్ పారాబోలా మనలో ఒకసారి పారాబోలా గురించి నెక్స్ట్ దాని స్టాండర్డ్ ఫామ్ y² = 4ax గురించి ఎక్స్ప్లెయిన్ తీసుకుందాం. ఫస్ట్ డయాగ్రామ్ ఒక ప్లేన్ x యాక్సిస్ y యాక్సిస్ తీసుకున్నాం, ఒక ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ తీసుకున్నాం, ఫిక్స్డ్ పాయింట్ తీసుకున్నాం. ఇవి మనకు తెలుసు, కొనిక్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, దీన్ని x యాక్సిస్ అంటాం, దీన్ని y యాక్సిస్ అంటాం, దీన్ని డైరెక్ట్రిక్స్ L అని తీసుకుంటాము. దీన్నే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫిక్స్డ్ పాయింట్ తీసుకున్నాం a,0. నెక్స్ట్ ఫిక్స్డ్ లోకస్ పాయింట్ తీసుకున్నాం P(x1, y1). నెక్స్ట్ ఇదంతా అయిపోయింది కదా. ఇక్కడ చూడండి, మనకు ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఏ అంటే ఏంది, ఇది ఈ ఎస్కి జెడ్కి మిడ్ పాయింట్ కాబట్టి దీన్ని 0,0 అంటే ఆరిజిన్ తీసుకున్నాం. దీన్ని ఈ డిస్టెన్స్ని ఏ అనుకుంటాము. ఈ డిస్టెన్స్ని మనం ఏజెడ్ కానీ డిస్టెన్స్ని స్మాల్ ఏనే అనుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ P(x1, y1) ఉంది కదా, దాన్ని 2 పార్ట్స్ చేసాం. దీన్ని P నుంచి N, క్యాపిటల్ Nకి x1 తీసుకున్నాం, ఇక్కడ నుంచి S వరకు y1 తీసుకున్నాం. అదే ఇక్కడ నుంచి N అంటే 2 N's ఉన్నాయి, ఇక్కడ నుంచి N వరకు y1 తీసుకున్నాం. దీని ఇది అయిపోయింది. ఇక్కడ చూడండి, ఈ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ x = -a, ఫిక్స్డ్ పాయింట్కి ఈక్వేషన్ a,0 టైప్. ఇక్కడ డైరెక్ట్రిక్స్కి కూడా ఈక్వేషన్ x = -a అని ఉంటుంది. అదే నెక్స్ట్ లైన్ని మనం z అని అనుకుంటాము. ఇక్కడ z నుంచి s వరకు పోయేదాన్ని మనము పర్పెండికులర్ అంటాం, చెప్పాము కదా, దాన్ని ప్రొజెక్షన్ అని అంటాం. ఇక్కడ P నుంచి M వరకు పర్పెండికులర్ పోతుంది. మొన్న మనం డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సరే, అది వదిలేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, లెట్ S be ది ఫోకస్, S అనేది ఫోకస్ అంటే ఫిక్స్డ్ పాయింట్. నెట్ L be ది డైరెక్ట్రిక్స్ అంటే L అనేది డైరెక్ట్రిక్స్. నెక్స్ట్ A be ది మిడ్ పాయింట్ ఆఫ్ SZ, A అనేది మిడ్ పాయింట్, SZకి మిడ్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ A లైస్ ఆన్ ది పారాబోలా, A అనేది పారాబోలాలో లైస్ అయి ఉంది. నెక్స్ట్ లెట్ P(x1, y1) be a పాయింట్ ఆన్ ది పారాబోలా. P(x1, y1) ఇదే పాయింట్ ఆన్ ది పారాబోలా. అదే కదా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుని. నెక్స్ట్ SCA = AZ = A, దెన్ S = a,0. చూడండి, SCA = AZ = Aనే కదా. SCA నుంచి A అవుతుంది, AZ నుంచి A అవుతుంది కాబట్టి SCA = AZ = A అవుతుంది. అదే S = a,0 అని తీసుకున్నాము. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్, ఇది చెప్పాను కదా ఇందాక, డైరెక్ట్రిక్స్ కూడా x = -a, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ అని. నెక్స్ట్ మనం ఏం తీసుకుంటామంటే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ PM ఈజ్ పర్పెండికులర్ డిస్టెన్స్ ఫ్రమ్ P(x1, y1) టు ది డైరెక్ట్రిక్స్. అదే కదా, PM ఈజ్ పర్పెండికులర్ డిస్టెన్స్ ఫ్రమ్ P(x1, y1). అదే కదా ఇక్కడ కూడా చెప్పింది. ఇక్కడ PM = x1 + a/√1² + 0² ఎలా తీసుకున్నామంటే, ఫస్ట్ ఇక్కడ చూడండి, x = -a ఉంటుంది, -a ఇటువైపు వస్తే +a = 0 అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఇందాక చెప్పుకున్న ప్రకారం. PM = ఫార్ములా ఏముంది, ax + by + c/√a² + b² ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, ax + by + c వాల్యూ లేదు కాబట్టి 0 తీసుకున్నాం, /√a² + b² అని ఉంది. సేమ్ దీన్ని x + a అంటే P(x1, y1)లో కన్వర్ట్ చేసుకుంటే x1 అని వస్తుంది కాబట్టి mod of x1 + a /√1² + 0². 1² + 0² అంటే ఇక్కడ 1 × x1 ఉంది కాబట్టి 1² ప్లస్ ఇక్కడ x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ లేదు కాబట్టి 0². ఓకేనా. తర్వాత చూడండి, ఇక్కడ SP వాల్యూ ఎంత, ఇక్కడ PM వాల్యూ = ఇంకా x1 + a అని వచ్చేసింది. ఇప్పుడు SP వాల్యూ ఇక్కడ ఫార్ములా చూడండి, √(x2 - x1)² + y2 - y1². ఆ ప్రకారంగా తీసుకుంటే ఫస్ట్ ఫోకస్ S అంటే ఏంది, ఫోకస్ a,0 తీసుకున్నాం. నెక్స్ట్ P అంటే ఏంది, x1, y1 తీసుకున్నాం. దీని x1, y1ని మనం x2, y2 అనుకొని దీన్ని x1, y1 అని అనుకుంటే ఈ ఈక్వేషన్లో మనం ఎగ్జిక్యూట్ చేస్తే x1 - a² + y1 - 0² √(x1 - a² అంటే a - b² ఫార్ములా టైప్లో ఉంది కాబట్టి x1² + a² - 2ax1 + y1 - 0²ని y1² అని అనుకుంటాము. ఫ్రమ్ ది డెఫినేషన్ ఆఫ్ పారాబోలా అంటే ఈ డెఫినేషన్ ఆఫ్ పారాబోలా ఏంది, మనకు SP/PM = E అనేది ఉందా, ఆ ఫార్ములాలో ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ ఫార్ములాలో మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం.
చూడండి ఇక్కడ ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు ఈ ఈక్వల్ టు 1. ఈ ఈక్వల్ టు 1 అన్నప్పుడు పిఎం ఈక్వల్ టు ఎస్పీ ఈక్వల్ టు పిఎం అవుతుంది. అదే కదా ఇక్కడ రాసింది మనం, ఎస్పీ ఈక్వల్ టు పిఎం అవుతుంది. మనం కనుక్కున్న ఎస్పీ వాల్యూ x1² ప్లస్ a² మైనస్ 2ax1 ప్లస్ y1² ఈక్వల్ టు పిఎం వాల్యూ x1 ప్లస్ ఏ. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. అప్పుడు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ చూడండి స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయినప్పుడు x1² ప్లస్ a² మైనస్ 2ax1 ప్లస్ y1² అవుతుంది. ఈక్వల్ టు ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏమవుతుంది, x1² ప్లస్ a² ప్లస్ 2ax1 అవుతుంది. ఇక్కడ x1² ఉంది, ఇక్కడ x1² ఉంది, క్యాన్సిల్ అవుతుంది. a² ఉంది, ax² ఉంది, క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఈ మైనస్ అటువైపు పోతే ప్లస్ అవుతుంది. ఈ y1² అనేది స్టిల్ ఇటువైపు ఉంటుంది. అప్పుడు y1² ఈక్వల్ టు 2ax1 ప్లస్ 2ax1, అప్పుడు y1² ఈక్వల్ టు 4ax1 అవుతుంది. దాని తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఎట్ p ఆఫ్ x1, y1 అంటే 1 వాల్యూస్ పోవాలంటే మళ్ళీ p ఆఫ్ x1, y1 తీసుకుంటాం కాబట్టి y² ఈక్వల్ టు 4ax. ఇదే కదా మనకు స్టాండర్డ్ ఫార్మ్.